చాలా బాగుంది. వయసుకొచ్చిన చెల్లికి జాగ్రత్తలు మంచి చెడులు చెప్పుకోవడం రాదు కానీ నాకు మాత్రం జాగ్రత్తలు చెప్తున్నావా? నేను మాటలే హద్దులు దాటానేమో, నీ చెల్లెలు హద్దులు దాటడానికి గుమ్మం దాటింది. ముందు అది చూసుకుని మాట్లాడు మధు. ఏ అబ్బాయి అయినా వచ్చి అర్ధరాత్రి బయట తిరుగుదాము అనంటే సాంప్రదాయబద్ధంగా పుట్టి పెరిగిన ఏ ఆడపిల్లైనా నేను రాను అనంటుంది. పిలిచిన వాణ్ణి తిడుతుంది. కానీ ఇక్కడంతా రివర్స్. నీ చెల్లి నా ఇంటికొచ్చి నా కొడుకుతో షికారుకెళ్ళింది. ఇన్ని గంటల తర్వాత ఇప్పుడు తిరిగొచ్చింది. ఇది మీ పెంపకంలో పొరపాట, లేకపోతే నీ చెల్లి బరితెగింపా? ఏం సిచ్యుయేషను ఇది కదా నాకు కావాల్సిందయ్యా. ఏంటండి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా పెంపకం బాలేదా? సరే, మా పెంపకం బాలేదని అనుకుందాం. మీ పెంపకం మంచిదే అయితే మీ అబ్బాయి తప్పమ్మా అని చెప్పి యశోదని పంపించొచ్చు కదా. ఇదిగో, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా ఆడపిల్ల అంటే ఇంటి గౌరవం, పరువు. ఆడపిల్ల ప్రేమించినోడితో వెళ్ళిపోతే పరువు పోయింది అని అంటారు. అదే అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. ఈ మాత్రం నీకు తెలీదేమో, కానీ నాకు తెలిసి మీ ఆయనకి యశోదకి ఒక మంచి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే ఎలా చేశారేమో అనిపిస్తోంది. ఏంటమ్మా అది? చెప్తాను కదా, అంత తొందర ఏంటి మీకు? యశోదకి ఒకడితో కడుపొచ్చింది, ఒకడితో పెళ్లి క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈవిడ గారి ఘన చరిత్ర తెలిసిన వాళ్ళెవ్వరూ పెళ్లి చేసుకునే సాహసము చెయ్యనే చెయ్యరు. ఆ క్లారిటీ ఇద్దరికీ ఉన్నట్టుంది. అందుకే నా కొడుకుతో ఇలా భయం లేకుండా తిరుగుతుంది. ఇంకాపుతారా? ఏంటండి ఏంటి మాటలు? మీ ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే ఇలాగే అవమానించారు. మీకిష్టం లేదని మీరెన్ని మాటలన్నా మేం తల వంచుకుని వచ్చేసాం. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ విషయం మర్చిపోవద్దు. అది అలా చెప్పండి బుద్ధి.